ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలు, ఆ గుసగుసలతో పాటు ఎందుకంటే గుసగుసలు చాలా తక్కువ కంటెంట్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ కెప్టెన్గా కళ్యాణ్ గెలిచిన తర్వాత బ్యాండ్ పెట్టుకున్న తర్వాత నిద్రపోయేంత వరకు ఏం జరిగింది అనేది అర్ధరాత్రి గుసగుసలో ఉంటుంది. అర్ధరాత్రి గుసగుసలు కొంచెం స్టఫ్ తక్కువ ఉంది కాబట్టి అన్సీన్ కూడా యాడ్ చేస్తాను. అన్సీన్ అంటే లైవ్లో ఎపిసోడ్లో రాని కంటెంట్ అన్సీన్లో 20 నిమిషాలు ఉంది. దాని గురించి కూడా చూసి దాని గురించి కూడా ఈ వీడియోలో యాడ్ చేసి చెప్తున్నా. ఫస్ట్ మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, దీనికి ముందు ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేట్ వీడియో చేస్తున్నాం. ఆ వీడియో చెక్ చేసేయండి ఒకసారి, ఛానల్లో ఉంటుంది. లేదా ఆ వీడియో మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ 10 సెకండ్లో స్క్రీన్ మీద వస్తుంది, స్క్రీన్ మీద టచ్ చేసి కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకు తెలిసిందే కదా మామ, మనం అడుక్కుంటూ ఉంటాం లైక్లు కొట్టండి, కొట్టు 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 పుండు మీద కాకి పుండు మీద ఇది వేస్తే చూస్తారు అట్ట ఉంటుంది. మనం ఏళ్ళు ఇదే అనేది అది కొంతమందికి ఫ్రస్ట్రేషన్గా ఎట్రా ఇయ్యడం అనుకోవచ్చు. కొంతమంది మాత్రం దాని గురించి హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. పోనీళ్ళని అడగందే అమ్మాయినే పెట్టదు మామ. అలాంటిది మీరు మనల్ని 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ 7 సంవత్సరాల నుంచి చూసి అంటే 10 వారాలు నామినేషన్లో రాని ఇమాన్యుల్ ఒక లెక్క అయితే, ఈ 7-8 సంవత్సరాల నుంచి చూసి 7-8 సంవత్సరాల నుంచి ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్న మీలాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఇంకా గ్రేట్ అయ్యా. 7-8 ఇయర్స్ నుంచి చూస్తూ మీరు మాత్రం నామినేషన్కి రావట్లే, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లే. అది మీ ట్రాక్ రికార్డ్. అది పోగొట్టుకోవద్దు, అది అట్లానే ఉంచండి. మూటలు కట్టుకోండి దాంతో. సరే మామ, లవ్ యూ మామ. ఫన్నీగా అంటున్నానయ్యా. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మామ. ఇన్స్టాగ్రామ్లో మనకి 4,99,000 అయ్యారు. సో 1,000కి దగ్గరలో ఉంది 5 lakhsకి. దాంట్లో కూడా ఫాలో అయితే ఎలిమినేషన్ అప్డేట్స్ కానీ సాటర్డే ఎపిసోడ్లో ఎవరిని తిట్టారు, ఎవరికి రెడ్ కార్డు, వైట్ కార్డు, గ్రీన్ కార్డు ఇచ్చారనేది మనం దాంట్లో అప్డేట్ చేస్తారు. ఒకసారి ఫాలో అయ్యి ఉండండి. స్టార్ట్ చేద్దాం. మిడ్ నైట్ లైవ్ నాది కొంచెం బోరింగ్గా చెప్తాను. అంటే మీరు కామెంట్స్ చేయాలి మామ, అంటే ఈ లైక్లు అడగడం ఇవంతా టూ మచ్ నాన్ సెన్స్లా ఉందని కొంతమంది పోస్ట్ పీపుల్ అనిపించింది. పోస్ట్ అంటే ఏంట్రా ఇదంతానే. బట్ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబర్కి దట్స్ రైట్ టు ఆస్క్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్స్. ఎందుకంటే అది 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 అడగకపోతే దట్ ఈస్ అ మోటివేషన్ మామ. నిజంగానే కొంచెం ఒక 2 minutes మాట్లాడతా. తర్వాత స్టఫ్ చాలా మంచిది ఉంది. నిజంగానే ఏ యూట్యూబర్కి కూడా ఎక్కువ లైక్లు వస్తే డబ్బులు రావడం, ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తే డబ్బులు రావడం అనేది తుచ్చం. సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చినా రాకపోయినా పోయేది ఏం లేదు. దానివల్ల రాదు, లైక్ల వల్ల కూడా ఏమి ఉండదు. బట్ దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ మోటివేషన్ టు ద కంటెంట్ క్రియేటర్. దానికోసం ఆడడమే. అప్పుడప్పుడు బిల్డప్ వేస్తుంటాయి, ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకుంటాం. అంతమించి ఏమీ లేదు బాబు. అంటే అది మోటివేషన్ ఇస్తుందని అడుగుతారు తప్పించి దానివల్ల ఏమీ రాదు. జస్ట్ మోటివేషన్. అంటే ఇంకా ఎదుగుతున్నాను అంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు. ఈరోజు ఈ వీడియోకి 5,000 మంది వచ్చారనుకోండి. అరే 5,000 మంది ఇష్టపడుతున్నారు, ఇంకొంచెం బాగా చెప్పాలి, ఇంకొంచెం ఎనర్జెటిక్గా, ఇంకొంచెం కామెడీ చేయడానికి, ఇంకొంచెం కోర్స్ చేయడానికి ట్రై చేస్తారు. అది దానికోసం అడుగుతారు. దానివల్ల ఏమీ రాదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాస్క్ అయిపోయింది కదా. టాస్క్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఏం జరిగింది అది మాట్లాడదాం. కళ్యాణ్ పడుకొని దగ్గుకుంటున్నాడు. దగ్గు ఎందుకు వస్తుందంటే నిన్న ఈవెన్ డెమాన్పూర్ కూడా దగ్గుతున్నాడు. అది ఆల్మోస్ట్ లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమైంది. 6 minutes ఆ పార అది ఇది వేసుకొని అది వేసుకొని మీకు అర్థం కాని ఏంటంటే కంకరది, ఇసుకది. నాకు తెలిసి బిగ్ బాస్ టీం ఆ ఇసుకని కొంచెం తడిపి కూడా ఉంటారు. లైట్గా వాటర్ జల్లేసి కూడా ఉంటారు. ఎందుకంటే ఆ వాటర్ జల్లేసరికి ఆటోమేటిక్ కొంచెం బరుగు ఉంటుంది. అండ్ కంకర ఎలాగో బరుగు ఉంటుంది. అవి మోసుకొని 6 minutes ఇద్దరు నాన్ స్టాప్ పరిగెత్తి వేశారు. ఆల్మోస్ట్ హాఫ్ లోడ్ కదా, ఒక పావు లోడు 2 కలిపి ఒక ట్రాక్టర్లో హాఫ్ లోడ్ వచ్చింది. అదంతా ఖాళీ చేసి వీళ్ళిద్దరూ ఖాళీ చేయడం ఈజీ. ఒక 3-4 hours టైం ఇస్తేనో 1 day అంత నీ ఇష్టం అంటే అలా ఓగ్గా చేస్తారు ఎవరైనా. బట్ వితిన్ మినిట్స్లో చేయాలి. అవతలోడితో పోటీ పడి చేయాలన్నప్పుడు గస పెడతాం. దట్టు అక్కడ ఎక్సర్సైజెస్ లేవు, జిమ్ములు లేవు, ఏమీ లేవు. వీళ్ళకి అసలు ఫుడ్ లేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నిన్న కళ్యాణ్ మధ్యాహ్నం పూట కూడా తినలేదంట. దాని గురించి కూడా టాపిక్ చెప్తా. అలాంటప్పుడు ఊరికే అలసిపోయి ఇద్దరు దగ్గుకుంటూ ఉన్నారనమాట. అక్కడ డెమాన్ పవన్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాడు. లోపల హాస్పిటల్ కాదు అక్కడే ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళాడు, మెడికల్ రూమ్లోకి. ఇక్కడ కళ్యాణ్ అలసిపోయి దగ్గుకుంటా ఉండే చూపించారు. అసలు లైవ్లో అసలు బిగ్ బాస్కి ఏమైనా బుద్ధి ఉందా, బిగ్ బాస్ ఎడిటర్కి ఏమైనా బుద్ధి ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు కోపం వచ్చింది బిగ్ బాస్ ఎడిటర్ మీద. ఏంది మామ ఎడిటర్ మామ, నువ్వు తాగేసి పడుకున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు? నిన్న అంత మంచి కంటెంట్ అంతా వదిలేసి సొల్లు కంటెంట్ అంతా వేసావు. అంత మంచి కంటెంట్ ఎలా వదిలాడో టీఆర్పీ స్టంట్ చేయొచ్చు కదా. ఎంత మంచి కంటెంట్ తెలుసా. 2-3 సీన్లు అయితే ఇది ఎవడైనా వదులుతాడా, మనిషి ఉన్నోడు ఎవడైనా ఈ కంటెంట్ వదులుతాడా అన్న ఫీలింగ్ వచ్చే సీన్లు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడతాం. అవి ఏంటంటే, ఫస్ట్ గెలిచిన తర్వాత కళ్యాణ్ వస్తాడు. చాలాసేపు అక్కడ కూర్చొని ఫ్లాగ్ దగ్గర కూర్చొని సడన్గా లేచి ఏడుస్తూ వచ్చి కింద కూర్చొని ఈ చేత్తో
ఇమాన్యుల్ కొడితే ఇమాన్యుల్ కొడతాడు. తనుజకి చేత అంటే ఆవిడ బొగ్గ కింద చేయి పెట్టుకుని చేయి తీసిస్తే చేతులు రెండు పట్టుకుని ఈ రెండు చేతులు దగ్గర పెట్టి ఇమాన్యుల్ చేతికి చాలా ప్రేమగా ఇమాన్యుల్ చేతికి ముద్దు పెడతాడు. తనుజ గారి చీకటి పట్టుకుని ఇలా ముద్దు పెడితే సీన్ ఉంటుంది. గూస్ బంప్స్ అమ్మ మొగుడు సీన్ ఇది. ఇద్దరు చాలా హ్యాపీగా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతూ చూస్తుంటారు. వాళ్ళ చూపులు కూడా చాలా ఇన్నోసెంట్గా చాలా జెన్యూన్ చూపులు చూస్తారు. తనుజ గారు కానీ ఇమాన్యుల్ కానీ సూపర్ సీన్ అది. అది ఎలా లేపేస్తాడు, లేపేసి సైడ్ యాంగిల్ చూపిస్తాడు, టాప్ యాంగిల్ చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. బాగుంది. చేతులు పట్టుకొని ఇలానే బాధపడుతూ చూస్తుంటాడు. ఆ ఎమోషనల్ ఆ హ్యాపీ టీయర్స్ కాల్చుకుంటూ సూపర్ సీన్. అది లేపేసాడు. అది ఎవడైనా లేపుతాడా? ఎవరికైనా అర్థమవుతుంది అది కదా పెట్టాల్సింది, అది కదా వీ వాంట్ దట్ సీన్ అని. అది అయిపోయింది. తర్వాత మేబీ కొన్ని సీన్లు ఎలా ఎందుకు అట్లా చేస్తారనేసి నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే లైవ్ కూడా చూడాలి కదా. అప్పుడు ఏంటంటే కొన్ని సీన్లు సూపర్ సీన్స్ లైవ్లో కూడా దాన్ని షేర్ చేస్తారు సోషల్ మీడియాలో. ఎక్కడ అంటే లైవ్లో కూడా ఇలాంటివి ఉంటే లైవ్ చూసే వాళ్ళు కూడా అలవాటు పడతారని అట్లా చేస్తుంటారు కొన్నిసార్లు. బట్ ఇక్కడ కూడా వేయాలి కదా అనిపించింది. తర్వాత తనుజ వాటర్ కావాలా దగ్గుతుంటే, లేదు వద్దు తనుజ అందరూ డిన్నర్ చేశారా అంటుంటే లేదు చేయలేదంటే అవునా నేను లంచ్ కూడా చేయలేదు అనేసి కళ్యాణ్ అంటే అప్పుడు అర్థమైంది. లంచ్ కూడా చేయకుండా పరిగెత్తడం వల్ల కొంత నీరసంగా ఆడాడు లాస్ట్ మూమెంట్లో అని అనిపించింది. తర్వాత తనుజ అవును సరిగ్గా తినలేదు కదా, కరెక్టే కదా, అయ్యాక తినేసి పడుకో అని ప్రేమగా చెప్తారు. తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ నువ్వు ఆ ఒక్కటి పోసేసరికి వాడు 3 పోసేసాడు తెలుసా, వాడికి పాపం పట్టేసినా కూడా పోసేసాడు అనేసి మామూలు ఎలివేషన్ ఇవ్వడు డిమాండ్ పవన్కి. మామూలు ఎలివేషన్ కాదు. ఫస్ట్ ఇతను ఒక్కటి పోసేసరికి అతను 3 పోసేసాడట. అతనికి పట్టేసేసరికి ఆగిపోయింది కానీ నార్మల్గా ఆడలేదురా వాడు కూడా భలే ఆడాడు అని పొగుడుతుంటే కళ్యాణ్ కూడా అవును ఆడింది ఆడినా అని కూడా చెప్తూ ఉంటాడు. అంత ఎలివేషన్ ఇస్తాడు. డిమాండ్ పవన్ ఖచ్చితంగా ఆడతాడు మామ, ఖచ్చితంగా సూపర్ పర్ఫార్మర్. ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఆ టాస్క్లో ఆవేశంగా పరిగెత్తుకుంటూ పోసి అలసిపోయే కంటే ఆ టాస్క్లో ఓపిక్గా చాలా జాగ్రత్తగా ఎండ్యూరెన్స్తో ఆడడం కూడా ఇంపార్టెంట్. అది కళ్యాణ్ చేశాడు. అంటే అంత టఫ్ టాస్క్లో డిమాండ్ పవన్ లాంటి ఫిట్నెస్ ఉండే క్యాండిడేట్, రెగ్యులర్గా జిమ్ చేసే క్యాండిడేట్ తనకు కూడా పెయిన్ వచ్చేంత టాస్క్ అయినప్పుడు కళ్యాణ్ దానికి పెయిన్ దాటుకొని మరీ ఆడి గెలిచిన విధానం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. బట్ డిమాండ్ పవన్ కూడా పెయిన్ వచ్చిన తర్వాత కూడా గివప్ ఇవ్వకుండా ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేసి మూలుగుతూ చేసిన విధానం కూడా సూపర్ అంతే. ఇక్కడ ఎలివేషన్ ఇస్తున్నాడు. ఇతను కళ్యాణ్ ఒకటి పోసేసరికి 3 పోసాడురా వాడు, అబ్బో వాడు పెయిన్ వచ్చేసరికి ఆగాడు కానీ అనేసి భయంకరంగా పుడుతున్నాడు ఇమాన్యుల్ అతను లేని టైంలో. తర్వాత ఇమాన్యుల్ 3 పోసి 3 ఇసుక పోసేసరికి 3 మూసేశాడు వాడు. నువ్వు 3 పోసి 3 ఇసుక పోసేసరికి వాడు మూసేశాడు కూడా. తర్వాత దివ్య ఏంటయ్యా రోడ్ అంత బాగుందా ఏంటి, అంత బాగా వేసారా ఏంటి, అక్కడే కూర్చొని అన్నావు. అది ఇమాన్యుల్ అక్కడ కూర్చొని తింటూ మాట్లాడుతుంటే ఆవిడ వచ్చి అంటది రోడ్ అంత బాగుందా ఏంటి అనగా ఇమాన్యుల్ మా తమ్ముళ్ళు వేసిన రోడ్ అది మామూలుగా ఉండదు అనేసి సూపర్ బాగా మాట్లాడుతాడు తమ్ముడిని. ఆ తర్వాత ఇమాన్యుల్ బాగా ఆడాడు అనగానే కళ్యాణ్ బాగా ఆడాడు అనగానే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత భరణి గారు మొత్తం సీజన్లోకి బెస్ట్ ఫైట్ ఇది, నిజంగానే మొత్తం సీజన్లోకి బెస్ట్ ఫైట్ ఇది. చూడడానికి ఒక్కొక్కసారి ఎడిటింగ్లో ఎపిసోడ్లో జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోయినట్టు ఉంటుంది కానీ లైవ్లో ఒక 10 నిమిషాలు జరిగింది ఆ టాస్క్. ఆ 10 నిమిషాలు ఎండ్యూరెన్స్ తీసుకొని నాన్ స్టాప్ గస పెట్టకుండా పరిగెత్తడం అది ఇచ్చాడు, చాలా కష్టం. లైవ్లో మోసేదే 7 నిమిషాలు అయింది. తర్వాత ఒక 10 నిమిషాలు మొత్తం 15 నిమిషాలు లాగైంది, 15-16 నిమిషాలు లాగైంది. భరణి గారు అంటున్నారు అంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి అంత బెస్ట్ టాస్క్గా కనిపించింది. అంటే అది ఎంత కష్టపడ్డారో మనకి ఎడిటింగ్లో ఎంత లేపేసారో చూడండి. అంత బెస్ట్ టాస్క్ అని వాళ్ళే పొగుడుతున్నారు. ఏది ఫిజికల్ ఫిట్నెస్ ఉండే భరణి గారు. ఎవరైనా సంజన గారు వాళ్ళు ఆడలేరు అనుకున్న వాళ్ళు పొగిడితే అది సరే వాళ్ళకి పెద్దది అనిపించింది అనుకోవచ్చు. భరణి గారే అంటున్నారంటే అది ఎంత మంచి టాస్క్, ఎంత బాగా ఆడారో వాళ్ళిద్దరు అనేది మనం గమనించాలి. తర్వాత కళ్యాణ్ ఇది అనుకుంటున్నారా నెక్స్ట్ వీక్ ఇంకా మంచి పెడతారేమో అండి భరణి సార్ అనేసి అంటున్నాడు. కళ్యాణ్ బాత్రూంలోకి వెళ్ళి తనుజ గారితో ఆవిడ మొహం కొడుకుంటూ ఉంటారు. అదిరిపోయింది బ్యాడ్జ్, అదే క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత అదిరిపోయింది బ్యాడ్జ్ అంటాడు సడన్గా వచ్చి. తనుజ నువ్వు అప్పుడప్పుడు ఏం మాట్లాడతావో నీకైనా వెలుగుద్దా, ఏదేదో అంటావు, ఇది ఎందుకు అన్నదో నాకు అర్థం కాల. తను అదిరిపోయింది బ్యాడ్జ్ అంటాడు. మేబీ అది వేరే రకంగా అనుకున్నారా ఏంటో తెలియదు. అప్పుడప్పుడు ఏం మాట్లాడదో నీకు అర్థం వద్దా వెలుగుద్దా అనేసి కామెడీగా ఫన్నీ వేళ ఇది మళ్ళీ సీరియస్ తీసుకోవద్దయా. కళ్యాణ్ నేనేమన్నా అనగానే తనుజ సరే ఇప్పుడేం మాట్లాడుకు వెళ్ళు, ఏదో అన్నావు అది బాగుందిలే కొత్త బ్యాడ్జ్ కదా చాలా బాగుంది అనేసి ఈ డిస్కషన్ జరిగింది. ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఈ బాత్రూంలో నుంచి వెళ్ళి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో దూకి ఒక 10-15 నిమిషాలు స్విమ్మింగ్ చేసి వచ్చి ఆ వాటర్లోనే ఉండిపోయి ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇమాన్యుల్ వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ మంచి డిస్కషన్ జరుగుతుంది. ఇమాన్యుల్ వచ్చి కూర్చుంటే కళ్యాణ్ ఇమాన్యుల్తో ఏమంటాడంటే మొత్తానికి నిలబెట్టా మాటని, అమ్మకిచ్చిన మాటని మొత్తానికి నిలబెట్టా అన్న అనేసి గసపెట్టుకుంటూ చెప్తా ఉంటే
బాగుంటుందిలేరా, ఇబ్బంది లేదు, బాగుంటుందిలే అంతా అండ్ ఇమానుయల్ అన్నీ అనుకున్నట్టు అయ్యాయి. కానీ వాడు బాగా ఆడాడురా, ఇక్కడ నాకేమనిపించిందంటే, మీకు అనిపించిందో లేదో, నిజంగానే బాగా ఆడాడు ఇమానుయల్. బట్ ఇది ఎక్కువసేపు అంటున్నాడు అనిపించింది నాకు. కనవసరంగా అంటే బాగా ఆడాడు, ఇందాక చెప్పాడా ఇతను అన్న అమ్మ మాట నిలబెట్టా అన్నప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే ఇమానుయల్ బాగుండేది కదా. అవునరా బాగా, ఇది కాకుండా వాడు బాగా ఆడాడు అనేసి రిపీటెడ్గా ఇక్కడ చెప్తుండేసరికి నాకు కొంచెం అనిపించింది. అంటే తన తప్పు పట్టడం ఏమీ లేదు, అంటే ఇతను కూడా గెలిచి గట్టిగా ఆడి బాగా ఆడాడు కదా, 2-3 సార్లు రిపీటెడ్గా వాడు బాగా నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు, మీరే కామెంట్ చేయండి. అలా అన్నప్పుడు అవతలోడు ఏంటంటే, అయ్యో నేను వాడు బాగా ఆడకపోయి వాడు ఇంజురీ చేసరికి నేను గెలిచానా, నేనేం ఆడలేదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా అని అనిపించింది నాకు. ఇమానుయల్ ఆ ఉద్దేశంతో అనకపోవచ్చు నాకు అనిపించింది. బట్ స్టిల్ డెమాన్ను పొగడాలి, డెమాన్ అప్రిషియేట్ చేయదగ్గ ఆటే ఆడాడు, దెర్ ఇస్ నో డౌట్. బట్ విన్నర్ దగ్గర కూర్చొని రిపీటెడ్గా అంటా ఉంటే కొంచెం చివుక్కుమంటుందని నాకు అనిపించింది. బట్ ఇక్కడ కళ్యాణ్ మంచి విషయం ఏంటంటే, చివుక్కుమనకుండా కళ్యాణ్ ఏమంటారంటే, దీని మీద కామెంట్ చేయాలి మీరు. కళ్యాణ్ ఏమంటారంటే, వాడెందుకు ఆడాడన్నా, వాడు ఎప్పుడు ఆడతారు కదా, తెలిసిందే కదా వాడి గురించి, ఏం బాగా ఆడుతున్నాడు, వాడెందుకు ఆడు అనేసి అన్నాడు. ఇమానుయల్ అయిపోయిన తర్వాత భరణి అన్న కిచెన్ దగ్గర, భరణి అన్న మనకు కూడా ఇలాంటి టాస్క్ పడాలన్నా, సాటిస్ఫైడ్ అవ్వి వెళ్ళాలా, మరి పలానా టాస్క్ ఆడేవారని చెప్పుకునేటట్టు వెళ్ళాలన్నా, అలాంటి టాస్క్ పడాలన్నా, ఇలాంటి టాస్క్ మనం ఆడాలంటున్నట్టు చూసుకోండి. వీళ్ళిద్దరు ఎంత బాగా టాస్క్ ఆడే, ఎంత పెద్ద టాస్క్, ఎంత స్ట్రాంగ్ టాస్క్ అది వీళ్ళందరూ అనుకుంటున్నారు లోపల. తర్వాత ఇది అయిపోయింది, ఇంకా అర్ధరాత్రి గుసగుసలు అయిపోయింది. మా సోఫాలో కొంతసేపు కూర్చొని ఇలా కింగ్లా కూర్చొని డెమాన్ పవన్ కూర్చొని కొంతసేపు చూపిస్తారు. తర్వాత సరికి వీళ్ళిద్దరూ కూర్చొనేసి కొంతసేపు చూపిస్తారు, అంటే స్విమ్మింగ్ పూల్లో కొట్టేసి చూపిస్తారు. ఎంత అయిపోయింది. తర్వాత ఈ అర్ధరాత్రి గుసగుసలు అయిపోయింది, అందరూ నిద్రపోతారు. నాకు ఎపిసోడ్లో వేస్తారు. ఇప్పుడు అన్సీన్ స్టార్ట్ అయింది. అన్సీన్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జరిగినాయి, దాని గురించి మాట్లాడదాం. అన్సీన్లో డెమాన్ తనుజాతో ఏమంటారంటే, ఇది ఎప్పుడు తెలుసా, చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు చూసారా కళ్యాణ్ రిలేటెడ్గా. భరణి గారు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తారంట, మనకి తీసేసే టాస్క్ ఏదైనా పెడితే బాగుండని ఆవిడ అంటారు తనుజ గారు రీతుతో. అది నెగిటివ్గా తనుజ గారు కావాలని కళ్యాణ్ మనకి ఇలా మాట్లాడుతాను నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. అది నెగిటివే లేదు, ఆవిడ అన్న విధానమే వేరు, దాన్ని వేరే రకంగా తీసుకెళ్లారు. ఆ మాటకి ముందు జరిగిన ఇన్ఫర్మేషన్ అనమాట, అది అన్సీన్ లేదు. ఆ మాటకి ముందు ఏం జరిగిందంటే, డెమాన్ పవన్ అడుగుతున్నాడు, డెమాన్ పవన్ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఉన్నా కూడా ఇదిగో లాస్ట్ వీక్ ఈసారి కూడా గివప్ ఇచ్చేస్తావా అన్నట్టుకంటే, లేదు లాస్ట్ వీక్ నువ్వు ఉన్నా కూడా నేను అదే చేసేవాడిని, క్యాప్టెన్ అవ్వకపోతే ఎవరైనా నువ్వున్నా నీకే ఇద్దామని అనుకునేవాడిని, నాకదేం అది గివప్ ఇచ్చాడు లాస్ట్ వీక్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ నువ్వున్నా అదే చేసేవాడిని, నేను ఓన్లీ రీతు అని కాదు అనేసి చెప్తా ఉండు. మీ ఇద్దరు అవ్వాలి అనుకున్నాను, అందుకని మీకున్న ఇద్దరికి ఒకటే చేసేవాడిని, అదే చేస్తున్నాను. తనుజ ఈ హౌస్లో ఇది అయిపోయింది. ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఇంకో కాన్వర్జేషన్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, రీతు, డెమాన్, తనుజ. ఈ హౌస్లో ఇన్ని రోజులు స్పెండ్ చేయడం ఒక కళలాగా గడిచిపోతుంది స్వామి. ఇంతమంది అన్నోన్ పీపుల్తో, ఇంతమంది స్ట్రేంజర్స్తో, డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటున్నానా అని అనిపిస్తుంది నాకు ఆశ్చర్యం. నిజంగా ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అదే. అక్కడ కూర్చున్న తర్వాత ఒక 50-60 రోజులు అయిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ కనిపిస్తుంది. ఏంట్రా, నేను మామూలుగా సిగ్గు, అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడను, అమ్మాయిల వైపు చూడలేను ఒకప్పుడు, ఇప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు సిగ్గులేదు, అంత పోయిందిలే, కానీ ఒకప్పుడు ఉండేది. అలాంటి పర్సన్ నేను వెళ్ళి వాళ్ళందరి ముందు టవల్ కట్టుకొని తిరగాలన్నా, వాళ్ళందరి ముందు పళ్ళు రుద్దుకోవాలని ఇవన్నీ గలీజ్గా అనిపించాయి ఇనిషియల్ డేస్లో. తర్వాత ఎంత క్లోజ్ అవుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి మన సిగ్గు పడకుండా మన లైఫ్లో జరిగిన ఎదవ పనులని, మన లైఫ్లో చేసిన మిస్టేక్స్ కావచ్చు, ఏమేం చేసామనుకోవచ్చు, లిమిట్స్ దాటి చేసినవి కావచ్చు, తప్పులు కావచ్చు, అవన్నీ షేర్ చేసుకుంటాం. అమ్మాయిలతో కూడా అంత టైం ఉంటుంది, ఏం చేసుకుంటాం, అంత క్లోజ్ అయిపోతాం. ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనేనారా అనిపిస్తుంది. తర్వాత డెమాన్, అవును నాకు కూడా అని డెమాన్ కొన్ని షేర్ చేసుకుంటారు. డెమాన్ వ్యక్తిత్వం ఏంటనేది అర్థమైపోతుంది మనకి. అవును నాకు గొడవలు పడవు తనుజ, రీతి కూడా ఉంటుంది. గొడవలు పెట్టుకునే స్వభావం కాదు నాది, నార్మల్గా అంతే, పెద్దగా ఎప్పుడు గొడవలు పెట్టుకోను. గొడవలు కాదు, అది మిస్కమ్యూనికేషన్. అంటే వీళ్ళిద్దరిది, అంటే నీది రీతుది ఉంది కదా అనేసి అంట తనుజ. మాది గొడవలు కాదు, మాది మిస్కమ్యూనికేషన్. నిజంగానే గొడవలు పడే స్వభావం కాదు డెమాన్ది. అంతెందుకు నిన్న ఇమానుయల్ పెద్దగా అరుస్తుంటే అతను ఒక్క సిచ్యువేషన్లో జస్ట్ ఒక పెద్దగా అరిచాడు, కానీ అన్నా నువ్వు చేస్తే తీసుకున్నా కదా అన్న, నేను చేస్తే ఏందన్నా అని అంటాడు, కానీ ఇంకెక్కడా గట్టిగా సీరియస్ అయింది లేదు ఈ సీజన్లో. అలాంటి స్వభావం, అతని స్వభావమే అది కాదని చెప్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇతని మెంటాలిటీ అది, ఇతను ఇంటెన్షన్గా గొడవ పడాలని లేదు, అతను నిజంగానే అమాయకత్వం. అంటే అతను ఏమైనా ఇన్నోసెంట్ పర్సనాలిటీ. ఊరికి అందరిని అరిచేసి ఒక మాట ఒక సీజన్ మధ్యలో ఒకసారి చెప్తాడు, నేను అవతల లేదని అనాలంటే వాళ్ళు బాధపడతారేమో ఆలోచిస్తాను. సేమ్ ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఎవరిని ఏం అనలేని స్వభావం, అదే చెప్తున్నాడు. తర్వాత
ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగిందండి. భరణి గారిది ఇష్యూలు జరిగినాయి కదా, నైట్ టైం అరుచుకున్నారు, ఆవిడ ఏడ్చి పడుకున్నది, ఉదయాన్నే సూర్యుడిలో కూర్చొనేసి జైలు దగ్గర కెమెరాతో మాట్లాడారు, నాకెందుకు ఈ 3 రోజులు ప్రశాంతంగా ఉంటారని. అదే టైంలో తర్వాత కొన్ని గంటల తర్వాత జరిగిన డిస్కషన్ ఏంటంటే, సోఫాలో కూర్చొని వీళ్ళిద్దరు దివ్య గారు ఏమంటారంటే, ఫస్ట్ భరణి గారు అంటారు, దివ్య ఎక్కువ దేని గురించి ఆలోచించుకు, ఓకేనా, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్, నేను సరిగా మాట్లాడట్లేదని కూడా ఆలోచించొద్దు, నువ్వు ప్లీజ్ ఆలోచించొద్దు అంటే, దివ్య మీరు నిజంగానే సరిగా మాట్లాడట్లేదు, నేను ఫస్ట్ టైం అలా చూసేసరికి అడిగా మిమ్మల్ని, ఫస్ట్ టైం అసలు మాట్లాడకపోసరికి నేను అడిగా ఎందుకు మాట్లాడట్లేదు నన్ను అడిగా. ఇప్పుడు దివ్య గారితో వచ్చిన తలకాయ నొప్పి ఆవిడ ఎలిమినేషన్కి ఇవన్నీ పెద్ద పెద్ద మిస్టేక్స్ జరగడానికి కారణం ఏంటంటే ఇదే. ఆవిడే చెప్పారు, సరే దూరం అవుదాం అన్నట్టుగా మాట్లాడేశారు. నైట్ టైం వల్ల ఐఎమ్ డన్ విత్ దివ్య అంటే ఇంకా అసలు మాట్లాడొద్దని నేను చెప్పేశారు. తర్వాత వీళ్ళు ఏడ్చారు. తర్వాత ఉదయం పాటు కూడా ఇంకెవరితో పట్టించుకోవట్లేదు అనేది అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు ఎందుకు నాతో మాట్లాడలేదు అడిగారంట. అది ఇంకా తలకాయ నొప్పి. ఆవిడ ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకున్నారు భరణి గారి మీద. ఇది అడిగిన తర్వాత భరణి గారు అదే ఎక్కువ ఆలోచించుకో, ఈ హౌస్లో ఎక్కువ ఎవరి మీద ఆలోచిస్తాను, నేను ఎవరి గురించి ఆలోచిస్తాను, ఎవరి మీద ఎక్కువ కన్సర్న్ అండ్ ఇది చూపిస్తాను, ఇష్టం చూపిస్తాను అనేసి అడుగుతున్నారు. నేను అడిగితే దివ్య నిన్న మాత్రం సంజన గారి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారు అనిపించింది అనేసి నవ్వుతారు. భరణి గారు కూడా ఏ భలే దానివి దివ్య, అలా ఎలా ఉంటుంది దివ్య అనగానే దివ్య అరే జోక్నా జోక్ అమ్మా, మీదే ఉంటుంది, నాకు తెలుసు కదా, నాకు మీదే ఉంటుంది అనేసి నా మీదే ఉంటుందని తెలిసి ఉంటుంది. ఇది పాపం భరణి గారికి నచ్చడం. ఇవే ఆయన్ని జోక్రా అనడం ఏంటంటే అంత క్లోజ్గా మాట్లాడడం భరణి గారికి నచ్చట్లేదు. బట్ చెప్తున్నారు, ఆవిడ ఇంకా కంట్రోల్ చేసుకోవట్లేదు. అదే భరణి గారి ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చట్లేదు. జోక్రా అది అని అంటుంది దివ్య గారు. నెక్స్ట్ సరికి అది కామెడీగా అన్నప్పటికి కూడా తీసుకోలేకపోతున్నారు భరణి గారు, అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. అది చిన్న పెద్ద చూడొచ్చు కదా అనేసి ఆడియన్స్లో కూడా అదే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ సరికి భరణి తెలిసినప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం, మరి నువ్వే ఎక్కువ కన్సర్న్, నీ మీద ఎక్కువ ఉంది నాకు అనేసి అన్నప్పుడు ఎందుకు కన్సర్న్ తీసుకొని ఎందుకు మాట్లాడతావు అనేసి అంటుంది. దాని గురించి ఎందుకు మాట్లాడడం అయిపోయింది. నా తర్వాత సరికి సంజన గారు భరణి గారితో ఎన్ని టైమ్స్ చెప్పా గేమ్ మార్చుకోరా అని, డమాన్ గురించి ఎన్ని టైమ్స్ చెప్పాను తెలుసు, గేమ్ మార్చుకొని 4-5 టైమ్స్ చెప్పా గేమ్ మార్చుకోరా అని. బెస్ట్ ప్లేయర్ ఇన్ టాస్క్స్ వాడేంటి అలా అయిపోతున్నాడు, మీ వర్త్ ఏమీ తెలీదు, మీ వర్త్ ఎలా తెలుస్తుందో తెలుసా, నువ్వు ఎవరితో ఉంటున్నావో ఏ ఫ్రెండ్తో తిరుగుతున్నావు అనేది నీ వర్త్ తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, నీ వర్త్ తెలియాలంటే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అనేది తెలుస్తుంది. అది డెమాన్ వర్త్ ఏమైందంటే తన రీతుతో తిరగబట్టి తన వర్త్ తెలియట్లే, తను రీతుతో తిరగడం వల్ల నెగిటివ్ అయిపోతున్నాడు, మంచి ఫ్రెండ్ కాదు అనే సెన్స్లో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత డెమాన్ విషయంలో అదే అయింది. ఈ మాట చెప్పింది, ఇంకో మాట యాడ్ చేసింది. హారిక కూడా వచ్చి చెప్పింది, రీతుతోనే చూస్తున్నాను, నేను రీతుతోనే ఉన్నాను, అట్లీస్ట్ అప్పుడైనా మార్చుకోవాల్సిందంటే. వాళ్ళిద్దరూ ఆ రోజే చెప్పారు, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడే చెప్పినా కూడా వాళ్ళిద్దరు వెళ్ళా. దట్ ఈస్ గుడ్. అంటే అనిపించినట్టు చేసేస్తున్నారు, కంటెంట్ కోసం చేశారని ఫస్ట్లో అనిపించినా తర్వాత ఏం చెప్పారంటే ఎంతమంది వచ్చి చెప్పినా నెగిటివ్ అవుతుందని తెలిసినా కూడా జెన్యున్ ఫీలింగ్ ఉన్నట్టుగానే జెన్యున్గానే వాళ్ళిద్దరు విడిపోలేదు. అది నాకు నచ్చింది. ఇప్పుడు ఎందుకు విడిపోతారు, అప్పుడే విడిపోయిన వాళ్ళు 2-3 వారాలు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి నార్మల్గా మాట్లాడిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు దూరం అవుతారు? ఛాన్సే లేదు. ఇప్పుడు ఏంటంటే సంజన గారికి రీతు గారు పడట్లేదు కాబట్టి ఇంత. అదే సంజన గారికి సాక్రిఫైస్ చేసిన రోజుల్లో రీతు చౌదరితో వెళ్ళి డెమాన్తో వెళ్ళి మీ ఇద్దరు విడిపోండి చెప్పారా? అప్పుడు ఇంకా ఎక్కువ చేశారు, అప్పుడు చెప్పాలా, సిచ్యువేషన్ తగ్గట్టు అంతే. ఆ తర్వాత సరికి సంజన గారండి, ఇది మెయిన్, ఇది మీరు చూడలేదు, మీరు చూసుంటారు కూడా. సంజన గారిని రిమూవ్ చేశారు, చూసావా? రిమూవ్ చేశారు కదా, అది పొడి చేసి రిమూవ్ చేసిన ప్రతి ఒక్కరిని అది తీసుకెళ్ళి, అదే పొడిచేది ఉంది ధర్మాకోల్ ఉందా, అది తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టారు, ఎవరైతే పొడవబడతారో వాళ్ళు. అప్పుడు ఆవిడ స్టోర్ రూమ్లో పెట్టినప్పుడు స్టోర్ రూమ్ కెమెరాతో మాట్లాడిన సీన్ ఇది. స్టోర్ రూమ్ కెమెరా మాట్లాడేది, లైవ్లో లేదు, ఎపిసోడ్ లేదు. ఏమని మాట్లాడతారంటే, ఏడుస్తూ గొంతు తీసి కూడా మాట్లాడలేదు బయట, నేను ఎప్పుడు ఇలా గొంతు తీసి అంటే గట్టిగా అరిచి ఎవరితో మాట్లాడలేదని, నవ్వి గొంతు తీశాను, కానీ ఎక్కువగా గట్టిగా హ్యాపీగా నవ్వి గొంతు పెద్ద చేశాను, కానీ ఎప్పుడు అరిచి నేను ఎవరి మీద కోపంగా నేను గొంతు తీయలేదు. లేదు, కానీ ఇంత మాటలు వద్దు బయట, నాకు ఇంత మాటలు వద్దు బిగ్ బాస్, బయట నేను కళ్ళుతో నా పనులు అయిపోతాయి, అంటే కళ్ళుతోనే నా పనులు అయిపోతాయి, కానీ మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. అండ్ ఇంత హార్ష్ ఉండడానికి తీసుకోవడానికి లేదు, ఇంత హార్ష్ ఉండడానికి అవ్వట్లేదు, ఇంత హార్ష్ తీసుకోవడానికి అవ్వట్లేదు, ఇంత హార్ష్నెస్ తీసుకోవడానికి అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు బిగ్ బాస్, నా వల్ల కావట్లేదు. ఓ గాడ్, దిస్ ఈజ్ సో టఫ్ అండ్ సో డర్టీ. ఇలా అరుచుకోవడం మాట్లాడుకోవడం అంటే అంటానే ఉన్నారు, కానీ లూజ్ మాటలు నోరు జారి మాట్లాడేస్తున్నారు. నిన్న కూడా నేనేమి ఇది కాదు, చిన్న షోలు చేసుకోలేదు, అది తప్పుగా. ఇప్పుడు ఏమవుతుందంటే తను మాట్లాడే మాటలకి కొన్ని మీనింగ్ఫుల్గానే ఉన్నాయి, బట్ ప్రజెంటేషన్ ఏదైతే తప్పుగా పోతుంది. నిన్న నార్మల్గా ఏమనాలి, నాకు ఫాలో వస్తున్నాడు రీతు అనేసి అనాలి. నేను చిన్న షోలు చేసి రాలేదనే మాట దారుణం.
నార్మల్ ఇంటెన్షన్, మొత్తం ఇంటెన్షన్ రైట్ ఇంటెన్షనే. అమ్మా నువ్వు అన్నావు కదా ఇమాన్యుయల్తో ఓటు కోసం ఉంటున్నాననే సెన్స్లో, అంటే నాకేం అవసరం లేదు అని చెప్పడం కోసం చేసింది. అది దానికి చిన్న చిన్న షోస్ అన్నప్పుడు చిన్న చిన్న షోస్ చేసుకొని వస్తే తప్ప అనేది వస్తుంది. ఆవిడ సెంటెన్స్ ఫార్మేషన్ వర్స్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అదే అంటుంది, నేను సో డట్టి అండి ఆవిడ మాట్లాడే మాటలు కూడా డట్టిగా చాలా మాట్లాడారు ఈ సీజన్లో. ఆవిడకి అర్థం కావట్లేదు, బయటకు వచ్చి చూసుకున్న తర్వాత కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటానంటే ఆవిడ మంచి ఉంది చెడు ఉంది, ప్రతి ఒక్కరి గురించి నోరు జారి మాట్లాడే మాటలైతే ఉన్నాయి. అందరి గురించి నోరు జారి మాట్లాడారు, అందరి గురించి. అది నాకు సార్ ఊరికే ఎవరైనా వచ్చి సాటర్డే నాకు సార్ అంత పెద్ద మనిషి ప్రతి సాటర్డేలో ఆవిడని ఎందుకు అంటారు, తప్పులు ఉంటేనే అంటారు. ఆ తర్వాత సరికి నెక్స్ట్ సంజన గారు ఇది అయిపోయింది. ఏమంటుంది, నేను చూసింది చెప్పకుండా నేను చూసింది చెప్పకూడదా, సేఫ్ ప్లేయర్ అంట, సేఫ్ ప్లేయర్ అంత గట్స్, సేఫ్ ప్లేయర్ అంటే అంత గట్స్తో మాట్లాడతారని అంటున్నారు. ఏది చూసింది చెప్పకూడదా అని. ఆవిడ ఏదో చూసారండి, అది మేబీ నెగిటివ్ వేలో అయినా చూసుండొచ్చు కూడా, అది శనివారం మనకు తెలుసు. ఈరోజు దాని గురించి అప్డేట్స్తో నేను కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తే చూడండి. నేను చూసింది చెప్పకూడదా, గట్స్ సేఫ్ ప్లేయర్ అంటుంది, నన్ను అంత గట్స్తో మాట్లాడతారా సేఫ్ ప్లేయర్ అంటుంది. ఆవిడ గట్స్ సూపర్ అండి. అంటే ఆవిడ మిగతా చాలా టైమ్స్లో గట్స్ చూపించారు, కానీ నోరుసారి మాట్లాడేవి కూడా గట్స్గా ఫీల్ అయితే మనం ఏం చేయలేం, అది కూడా ఉన్నాయి. నెక్స్ట్ సంజన గారు కళ్యాణ్తో మాట్లాడే మాటలు నాకు బాగా అనిపించినాయి. ఏమని మాట్లాడుతుందంటే, కళ్యాణ్ సోహెల్తో గెలవాలని అనుకున్న అదే అయింది, మేనిఫెస్టేషన్ ఉండాలి, సేమ్ నువ్వు కూడా ఇచ్చిపడే గెలవాలి అనేసి కోరుకో, ఖచ్చితంగా కసిగాడు, నువ్వే గెలుస్తావు, నువ్వు గెలవాలి ఓకేనా అనేసి మోటివేషన్ చేస్తూ ఉన్నారు, అది చూపించారు. తర్వాత భరణి గారు డెమాన్ అండ్ దివ్య వాళ్ళతో ఇంకా నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా, ఇది బాగా అనిపించింది, ఇది నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా సెల్యూట్ చేసి పంపించాలి, మనం సెల్యూట్ చేసి పంపిద్దాం. ఎందుకంటే అందరూ గ్రేటే, 8 వీక్స్ 8 మెంబర్స్ ఉన్నాం, ఇంతవరకు వచ్చామంటే ఎవరు వెళ్ళినా మనం అందరం కలిసి సెల్యూట్ చేసి పంపిద్దాం ఓకేనంటే ఓకే అనుకుంటా ఉన్నాం. దేవాన్ అంటాడు, మనం 82 days ఉన్నామంటే ఎంత రిలేట్ అవుతాం, ఎంత క్లోజ్ అయి ఉంటాం, ఇక్కడ చాలా క్లోజ్ అయిపోయాం. ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడే ఒక సీను, దివ్యాని సపోర్ట్ చేస్తే దివ్యాకి కదా ఇవ్వాలి, డెమాన్కి ఎందుకు ఇచ్చాడు, దివ్యాకి సపోర్ట్ చేస్తే దివ్యాకి కదా ఇవ్వాలి, ఆ డ్యాగర్ డెమాన్కి ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళు కూడా అదే కదా ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి కొన్ని నచ్చవు నాకు ఎవరి దగ్గరైనా. వీళ్ళు ఏం చేశారు, డెమాన్ని అండ్ రీతుని తీయాలనుకున్నాడు ఇమాన్యుయల్, కానీ ఇవ్వాలనుకున్నది ఎవరికి, రీతుతో తనుజతో వాళ్ళతో చెప్పింది దివ్యాకి ఇమ్మని, వాళ్ళు తీస్తారు అంతే కదా. దివ్యాకి సపోర్ట్ చేస్తే దివ్యాకి ఎందుకు ఇస్తారు, వాళ్ళు చేసింది కూడా అదే, మళ్ళీ ఇతను బర్రెనే కానీ తప్పట్టు నాకు అర్థం కావట్లా. దివ్యాని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డెమాన్కి ఇచ్చాడు, దివ్యాకి ఇస్తే దివ్యా ఒకరిని తీస్తే దివ్యాని వెంటనే వాళ్ళు తీస్తారు కాబట్టి దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. వీళ్ళు చేసింది కూడా అదే, నాకు ఎందుకు అర్థం కావట్లా. దీంతో పాటుగా ఇందాక ఒక సీన్ చెప్ప కదా, దాన్ని తీసేశారు. అలాంటి ఎలివేషన్ సీన్ ఎలా తీసేస్తారు అనిపించింది. ఇంకొక ఎలివేషన్ సీన్ ఉంది, దాన్ని కూడా తీసేశారు. క్యాప్టెన్సీ అయిపోయిన తర్వాత మనోడు మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ నడుముకి అది కట్టించుకొని వచ్చిన తర్వాత బయట కూర్చొని ఉంటాడు కళ్యాణ్. కూర్చున్నప్పుడు అదే ఆ ఫ్లాగ్ దగ్గర కూర్చొని డెమాన్ వెంటనే అతని కాడికి వస్తాడు నడుచుకుంటూ జాగ్రత్తగా వస్తే, మోకాల దండ మీద కూర్చొని కళ్యాణ్ పొట్టకు తగిలేటట్టుగా హక్ చేసుకొని ఒక కిసి పెడతాడు, పొట్టకు తగిలేటట్టుగా. సూపర్ సీన్ అది, అది కదా గూస్ పంప్స్ సీను. ఎందాకటిది ఇది, దాన్ని ఎట్లా లేపేయాలనిపించిందో ఎపిసోడ్లో దండం పెట్టాలనిపించింది ఎడిటర్ మాకు. ఇంత మంచి సీన్స్ ఉన్నాయి, ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ లేపేసి సుత్తు సీన్స్ అన్నీ వేశారు. ఓవరాల్గా నిన్న టాస్క్లో ఇమాన్యుయల్ డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు తాట తీసి వదిలేశారు. బట్ డెమాన్ ఇంజురీ అవ్వడం వల్ల మాత్రమే కళ్యాణ్ గెలిచాడు అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను. అది టఫ్ టాస్క్, అది ఎండూరెన్స్ ఉండాలి. ఆ ఎండూరెన్స్ ఉండడం వల్ల ఆ పెయిన్ రావడం వల్ల తనకి ఓడిపోయాడు అనేసి అనుకున్నాం. బట్ ఇనిషియల్ టైంలో అతను లీడ్లో ఉన్న ఓవరాల్గా దానికి ఎండూరెన్స్ ఉండాలి, అది లేకపోవడం వల్లే కళ్యాణ్ గెలిచాడు. అంతకుమించి దాన్ని ఆ టాస్కే అలాంటిది, స్లోగా ఆడినా కూడా ఎండూరెన్స్ ఉంటే గెలిచేస్తారు, అంతేగాని హడావిడిగా ఆడితేనే గెలిచినట్టు కాదు. ఓవరాల్గా ఇంతలా టఫ్ కాంపిటేటర్ మీద కళ్యాణ్ గెలిచాడు అనేది సత్యం, అంతేగాని ఇతను ఓడిపోయాడు అంటే ఇతను ఆడకపోవడం వల్లే ఓడిపోయాడు, ఇతనికి పెయిన్ రావడం వల్ల ఓడిపోయాడు అనే మాటలు ఒక గెలుపును తక్కువ చేసినట్టుగా ఉంటుంది, అది నాకు నచ్చదు ఎవరిదైనా కానీ. ఇక్కడ సంచాలక్ రిలేటెడ్ కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇదేంట్రా సంచాలకుని ఎలా అంటారని, సంచాలకుగా తనుజ గారు ఉన్నారు, ఆవిడది మిస్టేక్ అంటగా అనేసి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. సంచాలకుది ఎటువంటి మిస్టేక్ లేదు, దెర్ ఇస్ నో మిస్టేక్ ఫ్రమ్ సంచాలక్. ఇద్దరు వైపులో న్యాయం చేస్తే డెమాన్ది బాగలేదన్నప్పుడు లోడ్ వేసుకోండి అని చెప్పింది, కళ్యాణ్ది కూడా బాగలేదన్నప్పుడు లోడ్ వేసుకోండి, ఇంకో కొంచెం శాండు అసలు సరిపోదు అనేసి డైరెక్ట్గా జెన్యున్గా రెండు వైపులా బాగా మాట్లాడింది. ఇక్కడ చాలామంది తప్పు పడుతున్న విషయం ఏంటంటే తనుజ గారిది, అరే ఒక మనిషి దెబ్బతేలి అదే ఈ పెయిన్ వస్తుందని మాట్లాడుతూ ఉన్నప్పుడు టాస్క్ని పాజ్ కదా చేయాలి, పాజ్ చేసి కొంచెం సేపటి తర్వాత ఆడించాలి కదా అనే మాట ఏదవుతుందో అది ఇల్లాజికల్ మాట. ఆవిడ పాజ్ చేయాలంటే ఎప్పుడు పాజ్ చేస్తారు తెలుసా, సడన్గా ఒక ఇంజురీ అయితే, సడన్గా దెబ్బతేలి బ్లడ్ వస్తుంటే పాజ్ చేస్తారు, అలాంటి వాటికి పాజ్ చేస్తారు. కానీ ఇలా టాస్క్లో నొప్పి అనేది ఎలా అంటే, ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది,
పిచ్ రెడీ చేసి 100 పరుగులు తీయాలి మీరిద్దరు అనేసి మా సీజన్లో పెట్టినట్టు పెట్టారనుకో, ఆ 100 పరుగులు తీయాలన్నప్పుడు నేను ఇంకొకరు ఓటాపొట్టిగా పరిగెత్తున్నప్పుడు నాకు మధ్యలో పిక్క పట్టేసుకున్నదని ఆగిపోయాను అనుకో, పాస్ చేస్తారా టాస్క్? ఎందుకంటే 50-60 పరుగులు తీసిన తర్వాత నొప్పి వచ్చిన తర్వాత ఆగిపోతాం అనుకో, అయ్యో ఆగిపోయింది తను ఆగిపోయాడుగా నువ్వు ఆగిపోయింది అంటారా. ఇది కాంపిటీషన్ అక్కడ. అది ఇంజురీ, రక్తం గారే ఇంజురీ జరుగుంటే వెంటనే ఆపిచ్చేసి మెడికల్ రూమ్ అనేవాళ్ళు. బ్యాక్ పెయిన్ అనేది పరిగెత్తడం వల్ల అలిసిపోవడం వల్ల వచ్చింది అనే ఫీలింగ్తో ఆటోమేటిక్గా అది ఆపలేరుగా. అది అవతలోడు కన్ఫేర్ అవుతుంది. ఎందుకు ఆపుతారు? ఇంజురీకి ఆపుతారు కానీ బ్యాక్ పెయిన్కి వాటికి ఆపలేరు. బ్యాక్ పెయిన్ ఈజ్ ఆల్సో ఇంజరీ, బట్ డిఫరెంట్ టైప్లో వస్తుంది. దీనికి ఇంకొకటి ఏంటంటే ఆ ఇంజురీ అంత సివియర్గా ఉండి బీభత్సంగా నేను తట్టుకోలేను, నాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అనేటట్టుగా ఇంజురీ అయితే వెంటనే ఆపే సిచ్యువేషన్ ఉంటుంది. బ్లడ్ కారుతూ ఉంటే ఆపుతారు కప్పించి. అలాంటిది ఇది నార్మల్గా అలిసిపోయినప్పుడు వచ్చేవి ఉంటే అది అవతలోడికి అడ్వాంటేజ్ కాబట్టి దానికి ఆపరు. దాంట్లో అంతేరే ఉంది. పర్ఫెక్ట్గా టూ గుడ్గా చేసిన సంచాలక దర్ ఇస్ నో డౌట్. దీనికి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ మావా. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ముందు వీడియోలు అన్నీ చెక్ చేయండి. అర్ధరాత్రి వీడియోస్ ఉంది, నైట్ ఎపిసోడ్ ఉంది, నైట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంది, అన్నీ చూడండి. రేపు చేస్తా ఓటింగ్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. టాప్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారు అనేది మొత్తం అఫీషియల్ ఓటింగ్ రేపు రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ మమ్మ, బాయ్. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి 500K చేయండి. నేను ఇందాక వీడియోలో కూడా ఒక మాట చెప్పా, 10 lakhs సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఉడాల్ గాడు సబ్స్క్రైబ్ చేయండి అని ఒక్కరోజు కూడా నా నోటి నుంచి అడగను. కాబట్టి మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే ఇక మీకు రోజు 1 minute కంటెంట్ తగ్గిపోద్ది. ఇంక వీడు అడగడరా అని నిజంగా అడగను.